ఇంట్లో లగ్న పత్రిక, ఇక్కడ లవ్ స్టోరీ. వీడి కోసం అందరూ ఎతుకుతున్నారు. ఈ రొమాంటిక్ సీన్ ఎవరు చూడకముందే నేనే ముందెళ్ళి అక్కకి చెప్పే, లేకపోతే కొంపలంటుకుంటే. అక్క శ్రీరామ్, ఒకప్పుడు మనిద్దరం జీవితాంతం కలిసి బ్రతుకుతామని కలలు కన్నాం. కానీ ఇప్పుడు నేను ఒక్కదాన్నే నిన్ను అర్థించాల్సి వస్తోంది. కలిసి బ్రతుకుదాం శ్రీరామ్ అని. మీ అమ్మ మాట కాదంటే ఆవిడ కాసేపు, లేదంటే కొద్ది రోజులు, మహా అయితే కొన్ని నెలల్లో బాధపడుతుంది. కానీ నువ్వు ఇప్పుడు కాదంటే నేను జీవితాంతం బాధపడాలి. ఊతర్చాల్సిన నువ్వే వేధిస్తుంటే నేను ఎవరికి చెప్పుకోను శ్రీరామ్. అబ్బాయిని తీసుకురమ్మంటే ఎక్కడికి వెళ్ళావు? అక్క, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలక్క. అసలు నీకు ఈ విషయం ముందే చెప్పాల్సింది, కానీ ఆ మధ్యలో భోజనాలు ఉన్నాడే. ఆ విషయం వదిలేసి ముందు శ్రీరామ్ ఏ ఫోన్ లో మాట్లాడుతున్నాడో చూడు. అక్క, ఇది చాలా ముఖ్యమైన విషయం అక్క. మధ్యలో ఆ భోజనాలు ఎదవా? అబ్బా, ఆ టాపిక్ సంగతి వదిలే ముందు ఫంక్షన్ జరగని. అక్క, నేను చెప్పేది ఫంక్షన్ గురించేనక్క. మన శ్రీ నాకేది రెండోసారి చెప్తే అలవాట్లేదు. ఆ సంగతి నీకు బాగా తెలుసు. ఫంక్షన్ అయ్యేంత వరకు నీ నోట్లోంచి మాట రాకూడదు. నలుగురిలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలో నీకు ఇప్పటికే తెలీదు. నేను చెప్పేది వినకుండా ఫంక్షన్ ఎలా జరిగిద్ది? తొందరపడి చెప్పామంటే పనిష్మెంట్ కింద ఎక్కడ ఏ ఎంగిల్ ప్లేట్లు కడిగిస్తుందో అని భయం. నేను మాత్రం ఏందని చూసుకు సావను. ఎవరి కర్మకి ఎవడేం చేస్తాడు చెప్పు? మీ అమ్మని, మీ ఇంట్లో వాళ్ళని సంతోష పెట్టడానికి నీకు ఇష్టం లేని నిశ్చితార్థాన్ని ఒప్పుకున్నావు. అయితే నా కోసం, నా సంతోషం కోసం ఒక పని చేస్తావా? పెళ్లి కొడుకుని తీసుకొస్తానని వెళ్ళిన వాడు తిరిగి రావడం లేదేమిటి? చేస్తావా లేదా? మా వాళ్ళు ఎవరు బాధపడుకుంటే నీకోసం ఏదైనా చేస్తాను. అయ్యా అయ్యా, పెళ్లి కుమారుని తీసుకురాని నాయనా. ఇదిగో, ఇది తీసుకో. ఈ క్షణమే ఈ తల్లి నా మెళ్ళో కట్టి ఆ తర్వాత వెళ్ళి నిశ్చితార్థం చేసుకో. అదెలా కుదురుతుంది శ్వేత? ఎందుకు కుదరదు? మీ అమ్మ సంతోషం కోసం, మీ వాళ్ళ సంతోషం కోసం ఇష్టం లేకపోయినా నిశ్చితార్థానికి ఒప్పుకున్నావు కదా. అలాగే నా కోసం, నా సంతోషం కోసం ఈ తాళ్ళు నా మెళ్ళో కట్టు. పెళ్లి కొడుకు ఎక్కడికి వెళ్ళి ఉంటాడని టెన్షన్ పడుతున్నారా? నేను చెప్పనా? ఎన్ని సినిమాల్లో చూడలేదు, ఇలాంటి సందర్భాల్లో పెళ్లి కొడుకు లేడు అంటే లవర్తో జంప్ అన్నట్టేగా. బుద్ధుందా? ఎప్పుడే మాట్లాడాలో తెలీదా నీకు? సారీ డాడీ, ఏదో సరదాగా ఉన్నాను. నువ్వే లేనప్పుడు ఈ జీవితమే నాకు వద్దు. ఇప్పుడే వెళ్ళి చచ్చిపోతాను. శ్వేత, ఆగు. ఏదైనా ముహూర్త సమయం జరిగితేనే బాగుంటుంది. ముహూర్త సమయం దాటిపోయిన శ్రీరామ్ ఇంకా రాలేదంటే మీ అబ్బాయి పారిపోయాడా ఏంటి? మా వాడికి అంత ఛాన్స్ లేదులేండి. శ్వేత ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. వెళ్ళే వాళ్ళు ఒక లెటర్ రాసి పెట్టినా సరిపోయి ఉండేది. అందరికీ తెలియకుండా అమ్మ ఏదో ఒకటి మేనేజ్ చేసేది. వాళ్ళు ఎస్కేప్ అయితే ఓకే, కానీ ఇక్కడే డిస్కషన్ చేసుకుంటూ అమ్మకి దొరికిపోతే కొంచెం వెంటకపోతాయి. ఇక్కడే ఉంటే వాళ్ళని పంపించేయాలి. అయ్యో అక్క, నువ్వెవరిని అడగక్కర్లేదు. అలా 2 అడుగులు కిందకేస్తే దొరకాల్సిన దొంగలు దొరుకుతారు. ఒరే శ్రీరామ్, సునామీ వచ్చేస్తుందిరా.